నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని జిలీబ్ ఆల్ సువైక్ మరియు ఖైతాన్ ప్రాంతాలలో భారీ తనిఖీలు నిర్వహించనున్నారు. అలాగే దీనికి సంబంధించి కువైట్ కేబినెట్ కూడా ఆమోదం తెలపడం జరిగింది. వివరాల్లోకి వెళితే జిలీబ్ ఆల్ సువైక్ ఖైతాన్ ప్రాంతాలలో విచ్చలవిడిగా జరుగుతూ ఉన్న రియల్ ఎస్టేట్ ఉల్లంఘనలను అరికట్టేందుకు చేపట్టిన జాతీయ స్థాయి చర్యల పురోగతిపైన కువైట్ కేబినెట్ సభ్యులకు మంగళవారం నాడైతే వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారైతే నాయకత్వం వహించనున్నారు. ముఖ్యంగా జిలీబ్ ఆల్ సువైక్ కానీ ఖైతాన్ ప్రాంతాలలో అపార్ట్మెంట్లు కానీ భవనాలు కానీ ఏవైతే ఉన్నాయో ఉల్లంఘనలకు పాల్పడ్డాయని చెప్పేసి యజమానులకు మేము నోటీసులు ఇచ్చినా కానీ వాళ్ళు స్పందించడం లేదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ రెండు ప్రాంతాలలో విస్తృతంగా జరుగుతూ ఉన్న రియల్ ఎస్టేటు వాణిజ్య ఉల్లంఘనలు అరికట్టడానికి అలాగే చట్టాన్ని అమలు చేయడానికి భద్రతా దళాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి గారు కేబినెట్ వీక్లీ సమావేశంలో తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అన్ని ప్రభుత్వ విభాగాలు మరింత సహకారం పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన తెలిపారు. ఈ రెండు ప్రాంతాలలో రద్దీ అలాగే ఉల్లంఘనదారులు చట్టాన్ని తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు అణిచివేత చర్యలను ముందుగా తీసుకువెళ్ళడానికి భద్రతా దళాలకు ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయని చెప్పేసి మంత్రి గారు పేర్కొన్నారు. అయినప్పటికీ చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వ విభాగాలు తమ వంతు కృషి చేస్తాయని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కువైట్లోని జిలీబ్ ఆల్ సువైక్ ఖైతాన్ ప్రాంతాలలో ప్రత్యక్షంగా మనం చూసుకుంటే కువైట్ ఉప ప్రధానమంత్రి గారి పర్యవేక్షణలో అయితే తనిఖీలు జరగనున్నాయి. ముఖ్యంగా భవనానికి సంబంధించిన ఉల్లంఘనలు అలాగే వీధి వ్యాపారులు ఎక్కువైపోయారు. వాళ్ళ దగ్గర ఎటువంటి లైసెన్సులు లేవు, ఏమీ లేవు. కానీ అక్కడ వాళ్ళైతే వీధి వ్యాపారులు అంగళ్ళు పెట్టుకొని చిన్న చిన్న బండ్ల మీద వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఆ ఉల్లంఘనలు వీధి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రెండు ప్రాంతాలలో ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.